నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, సరస్వతి నది పుష్కరాలు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ, కానీ చాలా తక్కువగా వెళ్తూ ఉన్నారు అనేది వినిపిస్తోంది. సో అసలు సరస్వతీదేవి నది పుష్కరాలు అనేది ఎందుకు వచ్చింది, ఈ పుష్కరాల్లో చేయవలసిన విధి విధానాలు ఏంటి అనేది తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ఆంధ్రప్రభ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సరస్వతీ నది పుష్కరాలు మనకి దగ్గరలో కాళేశ్వరం. అసలు పుష్కరాలు అంటే ఏంటి? గురుడు ఏ రాశిలో అయితే ఉంటారో, ఒక్కొక్క నదికి ఒక్కొక్క రాశి, గురువుగారు ఏ రాశిలో ఉంటారో ఆ రాశిని బట్టి ఆ నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. గంగకి వచ్చాయి, ఇప్పుడు సరస్వతీదేవికి పుష్కరాలు. మనకి ఇక్కడ కాళేశ్వరంలో గోదావరి, సరస్వతి, ప్రాణహిత ఈ 3 నదులు సంగమం అక్కడ. అసలు సరస్వతీదేవి ఆవిడ పేరే ఏంటి? సరస్వతి అంటేనే జ్ఞానము. ఆ నది కూడా ఎలా ఉంటుందమ్మా? అంతర్వాహినిగా ఉంటుంది సరస్వతి. ఎప్పుడు ఎక్కడ చూడండి, స్పెషల్గా సరస్వతి నది ఎక్కడా కూడా మనకి కనబడ్డ దాఖలాలు ఎక్కువ ఉండవు. జ్ఞానం అనేది అంతర్వాహిని. ఓహో, జ్ఞానం అనేది అంతర్వాహిని. ఇప్పుడు మనలో ఉన్న జ్ఞానం మాట్లాడితే తప్ప తెలియదు. అవును. అందుకే ముఖ్య సరస్వతి అంటూ ఉంటారు. జ్ఞానం అనేది అంతర్వాహిని. అట్లాంటి సరస్వతీదేవి యొక్క పుష్కరాల్లో స్నానం అంటే జ్ఞాన సముపార్జనే. ఎందుకంటే మనకందరికీ కూడా విద్య అనేది చాలా అవసరం. ఇక్కడ సామాన్యంగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి అవిద్యలో చాలా ఉంటున్నాం. ఈ పుష్కర స్నానం అనేది, ఈ సరస్వతి నది యొక్క పుష్కర స్నానం అనేది మనలో జ్ఞానాన్ని కూడా, అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని కూడా పెంపొందించుకునే ఆస్కారం ఉంటుంది. అలాగే విద్య కావాలనుకుని ఎవరు కావాలనుకున్నా ఈ సరస్వతి నదిలో ఒక్కసారి పుష్కరాల్లో స్నానం చేసి రావడం అనేది చాలా మంచిది. ఇక ఈ పుష్కర స్నానం అనేది ఏంటి అంటే, ఎవరెవరైతే, ఇప్పుడు నేనున్నానమ్మా, నేను గోదావరి నదీ తీర ప్రాంతానికి చెందినదాన్ని, ఆ తీర ప్రాంతానికి చెందినదాన్ని కాబట్టి గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. సరస్వతి ఆ యొక్క కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్నవారు, వారికి ఏంటి అంటే ఆ నది ప్రాముఖ్యత కాబట్టి ఆ పుష్కర స్నానం. ఇట్లా ఏ నదికి మనము ఇప్పుడు మీరు అన్నారు తక్కువగా వెళ్తున్నారు అని, అంటే వెళ్ళాలి. ఎందుకంటే నదీ స్నానము మన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటుంది. ఈ నదీ స్నాన ప్రాముఖ్యత ఉంది కదా అని వ్యయ ప్రయాసలకు ఓర్చి కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి నడవలేక తొక్కిసలాటకి గురి ఇంత అవసరం లేదు. ప్రశాంతంగా ఉంటే ఎక్కడైనా స్నానం చేసి రావచ్చు. మనం వెళ్ళేది ఎందుకు? ఏ నదీ స్నానమైనా, ఏ పూజ అయినా ప్రశాంతత కోసం కదా. పాపకర్మ వదిలించుకోవడానికి నదీ స్నానం. గంగా స్నానం ఎందుకు చేస్తాం? మనలో పాపాలు నశించడానికి. పుష్కర స్నానం కూడా అంతే. మనలో పాపాలు నశింపచేసుకోవడానికి ఏవో కర్మలు చేస్తూ ఉంటాం, అది కొంత ఈ పుష్కర స్నానం వల్ల నశింపబడతాయి. ఇది అందుకే ప్రతీ నదికి పుష్కరాలు వస్తాయి 12 సంవత్సరాలకు ఒకసారి. గోదావరి వస్తాయి, కృష్ణ వస్తుంది, గంగ వస్తుంది, సరస్వతి వస్తుంది, యమునకు వస్తుంది, తుంగభద్రకు వస్తుంది. అంటే ఆయా ప్రాంతం వాళ్ళు ఆ 12 సంవత్సరాలు వాళ్ళకి దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేస్తే, అంటే నా అభిప్రాయం, తొక్కిసలాటకు గురవకుండా ప్రాణాలు కోల్పోకుండా ఉంటారనేది. అంటే ఇది నేను ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మొన్న కాశీలో ప్రయాగలో ఉన్నప్పుడు జనాలు ఎలా అంటే పోటెత్తిపోయారు. సో అలాంటిది మనకి పక్కనే ఉంది అని అనుకుంటే, ఇక్కడ దగ్గరగా అందులో ఎన్నో వెసులుబాటులు రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు, సరస్వతీదేవి విగ్రహం ఇనాగ్రేట్ చేశారు. సో చదువు కోసం ఎంతమంది తాపత్రయం. 3 గంటల వ్యవధిలోనే మనకి చాలా దగ్గర వెళ్ళాలి. కాస్త స్నానం చేసి రావడం అయితే మనకి ముఖ్యం. ఇప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్న మనకి కాళేశ్వరంలో వెళ్ళి స్నానం చేసి రావడం ముఖ్యమే. ఇక్కడ గంగ దాకా పరిగెట్టారు కానీ సరస్వతీదేవి నది వెళ్ళట్లేదు. అదే వెళ్ళండి అమ్మా అందరూ. సరస్వతి అంటేనే జ్ఞానం, ఆవిడ అంతర్వాహిని. చక్కగా పిల్లలకి విద్యాబుద్ధులు ఈ పుష్కర స్నానంలో ఒక్కసారి స్నానం చేయించి తీసుకురండి. అవిద్య అనేది నశిస్తుంది. అంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి విద్య అంటే మనం ఏదో చదువుకునే 4 ముక్కలే అనుకుంటున్నాం కాదమ్మా. అసలైన జ్ఞానం కావాలి అంటే ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి. తప్పకుండా ఒకసారి వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడే చెప్పాను సరస్వతి అంటే అంతర్వాహిని అని.
ఈ జ్ఞానం అనేది సముపార్జన ఎలా ఉండాలి అంటే ఒక గురువు ద్వారానే జరగాలి. అలాంటి గురువులు ఎంతోమంది ఇప్పుడు పుష్కర ఘాట్లో ఉన్నారు. నేను మొన్న చూశాను. మా గురువు గారైనటువంటి తాళ్ళాయిపాలెం శ్రీ శివస్వామి గారు కూడా వెళ్ళారు మొదటి రోజు. అక్కడికి వెళ్ళి ఆ ఇనాగ్రేషన్ రోజు వెళ్ళి స్నానం చేసి రేపు 24వ తారీఖుని సరస్వతి అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నారు. శైవక్షేత్రం నుంచి వనితా శక్తి టీం అంతా కూడా. అంటే ఇక్కడ మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అలా అని మరీ ఎక్కడో దూరాల నుంచి వచ్చి అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండా. ఎందుకంటే అమ్మా ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నేను గంగా పుష్కరాల్లో చూశాను. పాపం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా. అందుకని ఇలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా నదీ స్నానం అనేది మన పాపాలని పోగొడుతుంది. ఇక రెండవ అంశము, ఈ పుష్కర సమయంలో పితృతర్పణం. ఇందాక మన అమావాస్య గురించి చెప్పుకున్నాం. చాలా 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 ముఖ్యం అమ్మ. ఎందుకంటే నదుల ఇప్పుడు ఏది చేయండి మనం నీటితోనే కదా. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా అక్కడ మనకి కావలసింది ఏంటి? నీరు. నీరే కదా. ఈ నీరు ద్వారానే మనం ఏదైనా చేస్తాం. నీరు ద్వారానే తర్పణం కూడా వదులుతాం. అందుకని పితృకార్యం, ఎందుకంటే భగీరథంతటి వాడే ఆ యొక్క పితృదేవతల కోసం గంగను రప్పించాడు కిందకి. ఇట్లాంటిది పుష్కర సమయంలో కనుక చక్కగా పితృకార్యాలు చేసిన, పితృతర్పణాలు వదిన, దానం, ఈ యొక్క పుష్కర కాలంలో ముందు దానం చేసిన చాలా సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎవరికైతే పితృదోషం ఉంది అని చెప్పారో చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళి చక్కగా పితృతర్పణాలు పితృ కార్యక్రమాలు చేసిరండి. చాలా చక్కటి ఫలితం ఉంటుందమ్మా. చాలా చక్కటి ఫలితం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాళేశ్వరం పుష్కరాలను వినియోగించుకోండి. గంగ దాకా పరిగెట్టాం, గోదావరి కోసం పరిగెట్టకపోతే ఎలా? పక్కనే ఉండి కూడా అది అందరికీ అవసరం ఉన్నది సరస్వతీదేవి కాబట్టి సరస్వతి. అదే జ్ఞానం అనేది, అందుకే జ్ఞానం అనేది అంతర్వాహిని, అందరికీ అవసరం. మన లోపల ఉన్న జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా చాలా అవసరము. చక్కగా వెళ్ళండి. నది మీరు ఇందాక వడిబియ్యం అని అన్నారు కదమ్మా. మామూలుగా పుష్కరాలకు కానీ ఒక అమ్మవారి టెంపుల్ కానీ వెళ్ళేటప్పుడు మనం అమ్మవారికి చీర, గాజులు ఇలా తీసుకెళ్తూ ఉంటాం. సో ఇలా పుష్కరాలకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా నదికి సమర్పించాల్సినవి కానీ లేకపోతే ఎవరికన్నా అక్కడ ప్రత్యేకంగా అమ్మవారి పేరు మీద ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటాయండి? అంటే అమ్మవారు కదమ్మా, పసుపు, కుంకుమ, పువ్వులు, చీర, గాజులు వేయొద్దనే నేను చెప్తాను. ఎందుకంటే అవి పగిలి అందరికీ గుచ్చుకుని డబ్బులు కూడా వేయకూడదమ్మా నదిలో. చాలా మంది నది కనపడగానే డబ్బులు విసిరేస్తూ ఉంటారు. ఏదైనా రాగి నాణ్యం, నీరు శుద్ధి అవ్వడానికి రాగి నాణ్యమో వెండి నాణ్యమో వేయాలి. నువ్వు పట్టుకెళ్ళి రూపాయి కాసులు వేస్తూ ఉంటే ఎక్కడికి శుద్ధి? అది కాదు కదా. రాగి వేయడం వల్ల శుద్ధి అవుతుంది కాబట్టి ఇదివరకు రాగి నాణ్యం వేయమనేవారు, అంతేగాని డబ్బులు వేయమని కాదు. అక్కడ చక్కగా పసుపు, కుంకుమ, పువ్వులు, అలాగే ఈ యొక్క చీర సమర్పించండి. ఇంకా నేను కొత్తగా ఒకటి విన్నానమ్మా, ఇంట్లో తీసేసిన పాత ఫోటోలు పుష్కరాల్లో తీసుకెళ్ళి కలుపుతున్నారు. అది కూడా చాలా తప్పమ్మా, చాలా తప్పు. అసలు ఆ ఫోటోలు కూడా గాజు గ్లాసులతో ఉన్నవి వేస్తుంటే ఎవరి కాల్లో దిగినా చాలా కష్టం. అందుకే గాజులు కూడా సమర్పించకండి. ఎవరన్నా అక్కడ ఉంటే ముత్తైదుగా వాళ్ళకి ఇచ్చినా సరిపోతుంది, కానీ ఎవరికైనా గుచ్చుకున్నా ప్రమాదం కదమ్మా. అందుకని పసుపు, కుంకుమ, చక్కగా చీర, పువ్వులు ఇవి తప్పకుండా సమర్పించండి. చక్కగా స్నానం చేయండి. ఆ పవిత్రతలో ఆ చేసినప్పుడు కూడా అమ్మ కొన్ని నియమాలు ఉంటాయి. పుష్కర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసినప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏంటమ్మా? ఏంటి నియమాలు? సంకల్పం చెప్పుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన పని. ఎవరైనా చెప్పుకోవచ్చా? తామే చెప్పుకోవచ్చా? తామే చెప్పుకోవాలి. మీకు రాదు, చక్క పక్కన ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే కూడా చక్క సంకల్పం చెప్పుకుని నదిలో స్నానం చేయండి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవాళ్ళకి మగవాళ్ళు వెళ్లకుండా కుదిరితే భార్యాభర్తలు ఇరువురు వెళ్ళి చెయ్య పట్టుకొని మూలగాలి. ఇది నియమం. ఎందుకంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. అందుకని ఆ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క చిన్న చిన్నవి, స్త్రీలమైతే పసుపు రాసుకుని స్నానం చేయడం, ఇట్లాంటివి నియమాలు కొన్ని. అలాగే సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోండి. మీ గోత్రము,
మీ మీ ఇంటి పేరు, గోత్రము, పేరు, అంతే తప్ప అక్కడ ఈ చెప్పుకోమన్నాం అనుకోండి, ఇందులో పెద్ద బాధ ఒకటి ఉంది. ఏం చెప్పుకోవాలి? వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, ఇవన్నీ అసలు సహకుటుంబశ్య, సబాంధవశ్య అంటే అందరూ వస్తారు. సంకల్పం చెప్పుకుని అయితే స్నానం చేయాలమ్మా, కంపల్సరీ. ఏ నది స్నానానికి వెళ్ళినా సంకల్పం అనేది కంపల్సరీ. ఆ రోజు ఆ ప్రాముఖ్యత, ఆ తిథి అవి కంపల్సరీగా చెప్పుకో, సంకల్పంలో చెప్పుకోవాలి ఇవన్నీ. అలాగే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.